హాయ్ అండి, నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. ఈ శనివారం కలకత్తాలోని హైకోర్టు ధర్మాసనం కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిజేఐ మరియు అక్కడి సీఎం మమతా బెనర్జీ గారు ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నిమిత్తం మమతా బెనర్జీ గారు కలకత్తాలోని ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు జరగడం, కేంద్రంపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేయడం, అదేవిధంగా దర్యాప్తు సంస్థల నుంచి కాపాడాలని సిజేఐ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చులుగా ఏంటంటే అక్కడ వేదికపై సిజేఐను దర్యాప్తు సంస్థల నుంచి మీరే రక్షించాలంటూ బెంగాల్ సీఎం విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈడీని కానీ సిబిఐ వాళ్ళని కానీ వాళ్ళకి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు అంటూ విమర్శించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికంటే ముందే గత వారము ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ నిమిత్తం మమతా బెనర్జీ గారు సిజేఐ గారికి ఈ విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని, దర్యాప్తు సంస్థల నుంచి ప్రజలను రక్షించాలని మరియు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను కాపాడాలని ఆమె కోరారు. ఇటీవల కలకత్తాలోని ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగిన విషయం నిమిత్తం ఈ తనిఖీల సమయంలో అక్కడకు వెళ్ళిన బెంగాల్ సీఎం గారు ఈ మమతా బెనర్జీ గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న ఆ ఆఫీస్లో ఉన్న ల్యాప్టాప్ని, కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకొచ్చినట్టు ఈడీ ఆరోపించింది. ఇది జరిగిన వారం రోజులు తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం చాలా గమనార్హం. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు పశ్చిమ బెంగాల్ సీఎం గారు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను కాపాడాలని సిజేఐను ఆమె అభ్యర్థించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగిన వారం రోజులకే ఇది జరగడం అనేది కలకలంగా రేపడం జరిగింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశ ప్రజానికం పట్ల దర్యాప్తు సంస్థలు తప్పుగా వ్యవహరించకుండా రక్షణ కల్పించాలని ఆమె కోరారు. దయచేసి వినాశనం నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను, చరిత్రను, భౌగోళిక దేశ సరిహద్దులను కాపాడండి. చట్టపరంగా, రాజ్యాంగంగా పరిరక్షకులైన మీ సంరక్షణలో మేము ఉన్నాము అన్న ఉద్దేశంతో నేను ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఐకమత్య సాధన కోసం మాట్లాడదాం, ఆలోచిద్దాం, కలిసి పనిచేద్దాం అని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. పరువు తీయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కేంద్ర ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది మమతా బెనర్జీ గారు. సో అదేవిధంగా సిజేఐ గారికి ప్రజాస్వామ్యం గురించి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.